హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేను వ్లాగ్స్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఈరోజు వచ్చేసి నేను ఒక రెసిపీ చేశాను, అది పెడదామని చెప్పేసి ఈ వీడియో చేశానమాట. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో టిక్కీస్ అనమాట. సో ఎలా చేశాను ఏంటి అనేది మీకు షేర్ చేద్దామని చెప్పి పెట్టాను. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ స్వీట్ పొటాటో ఉడకబెట్టుకొని తర్వాత దాన్ని మొత్తం బాగా మ్యాష్ చేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కారం, పసుపు వేయలేదు, ఉప్పు అండ్ చికెన్ మసాలా వేసాను. సో ఉప్పు ఎందుకు తక్కువగా వేసాను అంటే నేను ఆల్రెడీ ఉడకపెట్టినప్పుడు కొంచెం ఎక్కువగానే వేసాను. సో అందుకే ఇక్కడ తక్కువ వేసి బాగా కలుపుకొని వీటిని అండ్ ఇందులో కొత్తిమీర కూడా వేసుకున్నాను అండ్ బాగా కలిపేసుకున్నాను అనమాట. బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనము చిన్న చిన్న టిక్కీస్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. అంటే రౌండ్గా టిక్కీస్ టైప్లో కట్లెట్స్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఈ రెసిపీ ఎందుకు అంటే ఉడకపెట్టినవి అంటే మా పాప తినట్లేదు సరే ఇట్లా ఒకసారి ట్రై చేసి చూద్దాము అని చెప్పి చేశానమాట. తినింది బాగానే. సో ఇలాగా నెక్స్ట్ టైం నుంచి పెడదామని నేను అనుకుంటున్నాను. ఇంకా వేరే రెసిపీస్ కూడా ఇలానే ట్రై చేద్దాం అనుకుంటున్నాను, వేరే వెజిటేబుల్స్ లాగా కూడా. సో అది సో ఇదనమాట. ఇలా చిన్న చిన్న టిక్కీస్ చేసుకున్నాను. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి, ఎందుకంటే స్వీట్ పొటాటో చాలా మెత్తగా అయిపోతుంది కదా బాయిల్ చేసుకుంటే. సో డెలికేట్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకుని ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. తర్వాత ప్యాన్ ఒకటి స్టవ్ పైన పెట్టేసి హీట్ చేసుకుంటున్నాను. అది హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేశాను. అండ్ ఆ నెయ్యి యాడ్ చేసి అది కొంచెం స్ప్రెడ్ చేసేసి నెయ్యి అంతా దెన్ ఇవన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి ఇలా పేరుస్తున్నాను అనమాట, పెడుతున్నాను. సో చాలా డెలికేట్గా ఉంటాయి కదా, నేనే స్లోగా పెట్టాను అనమాట. అవి అంటే ఎక్కడ విరిగిపోతాయా అన్న భయంతో అలా పెడుతూ వచ్చాను. అండ్ బాగా 2 సైడ్స్ చిన్న మంట పైన, అంటే స్లోగా చాలా చిన్న మంట పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటే బాగా కుక్ అవుతాయి అన్నమాట. అండ్ ఇవి పైన మాత్రమే కుక్ అవుతాయి, లోపల వరకు కుక్ కావాల్సిన పని లేదు. పై లేయర్స్ కుక్ అయితే సరిపోతుంది. కొంచెం పిల్లలకి కొద్దిగా క్రిస్పీగా ఉండి అలా తింటే బాగా అనిపిస్తుంది కదా, అదనమాట. అండ్ ఇవి ఎలాగా తిప్పుకున్నాను అనమాట. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఇలాగా తిప్పుకున్నాను అనమాట. ఎంత డెలికేట్గా ఉంటాయి ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది కదా. అవి ఇలా జరిపేటప్పటికి మొత్తం జరిగిపోయాయి అన్నమాట. సో అంత డెలికేట్ ఉన్నాయన్నమాట. నేను చాలా జాగ్రత్తగా తిప్పుకున్నాను అని. అండ్ ట్రై చేయండి ఇలాగే. ఇలా నేను ఇంకా ఆలూ టిక్కీస్ కానీ లేదు అంటే ఇంకా వేరే బీట్రూట్స్ ఇలా తిననివన్నీ కలిపి ఇలా ఏదన్నా వీటిలో మిక్స్ చేయడం, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటి వాటిని మిక్స్ చేసి పెడదాం అనుకుంటున్నాను ఇంక నుంచి. అదనమాట. ఇలాగా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే పిల్లలు కొంచెం హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు మనకి తృప్తిగా కూడా ఉంటుంది. అండ్ ఏదో మన సాటిస్ఫాక్షన్ కూడా. సో అదనమాట. పైన క్రిస్పీగా లోపల కొద్దిగా మెత్తగా ఉందన్నమాట. హెల్తీగా ఇచ్చినట్టు ఉంటుంది, ఏదో పిల్లలు కొంచెం వాళ్ళకి నచ్చినవి తిన్నట్టు కూడా ఉంటుంది కదా అన్నట్టు ట్రై చేశాను. మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్.